జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేణిగుంట గ్రామంలో ఒక మహిళా ఉద్యోగినికి రాజకీయ కారణాలతో అన్యాయం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 12 ఏళ్లుగా ఐకేపీ సెంటర్ లో వీఏఓగా విధులు నిర్వర్తించిన ఇనుగుర్తి సరితను గత ఎన్నికల్లో రాజకీయంగా పనిచేశామనే నెపంతో సస్పెండ్ చేశారని ఆమె వాపోతున్నారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో విజయం సాధించినప్పటికీ అధికారులు తనను పక్కన పెట్టి ఓడిపోయిన వ్యక్తిని విధుల్లోకి తీసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం మహిళా సంఘాలు ఎవరిని కోరుకుంటే వారిని కొనసాగించాల్సి ఉన్నా రాజకీయ ఒత్తిళ్లతో తనకు అన్యాయం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు విధుల్లో అవకాశం కల్పించాలని ఆమె అధికారులను కోరుతున్నారు. నమస్కారం సార్, నా పేరు ఇనుగుర్తి సరిత, మల్లాపూర్ మండల్ రేగుంట గ్రామం. నేను రేగుంట గ్రామంలో ఐకేపీ విఓఏగా గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. గత ఎంపీ ఎలక్షన్లో నేను బీఆర్ఎస్ పార్టీకి పనిచేసినా అని నన్ను విఓఏగా సస్పెండ్ చేయించినారు. నా మహిళా సంఘాల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి కాదు, వేరే పర్సన్ గ్రామానికి చెందిన వేరే అతను నా మీద అభియోగం నిలిపి పార్టీకి పనిచేసిందని చెప్పి నన్ను సస్పెండ్ చేయించినారు. అప్పటి నుంచి కూడా మా రేగుంట ప్రజలు మాకు అది సంబంధం లేదు, మాకు ఆమె విఓఏగా కావాలని 3 సంవత్సరాల నుంచి అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినారు సార్. తిరిగినప్పటికీ కూడా నన్ను విధుల్లోకి తీసుకోలేరు. అట్లాని కాకుండా మళ్ళీ నా మీద 2 పెట్టారు సార్ విఓఏలను పోటీగా. పెట్టినప్పటికీ కూడా ఆ 2 మా సంఘాల వాళ్ళు ఒప్పుకోక ఇదంతా నడుస్తున్న క్రమంలో 3 సంవత్సరాల నుంచి మళ్ళీ నాకు ఆ మధ్యలో కూడా నరసింహారావు సార్ త్రోవల జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది సార్. అప్పుడున్న ఏపీఎం నన్ను విధుల్లోకి రానివ్వకుండా నాకు గాంధీకాడ న్యూసెన్స్ చేసి నన్ను ఇబ్బందుల పాలు కూడా చేసిరు సార్. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 19న మహిళా సంఘాల సభ్యులు మాకు ఎలక్షన్ పెట్టండి, మాకు మహిళా సంఘాలకు మాకు ఎవరు నచ్చితే మేము వాళ్ళకే ఓట్లు వేసుకుంటామని చెప్పిన ఆదేశాల మేరకు, ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు మా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం కూడా ఫిబ్రవరి 19న ఎలక్షన్ పెట్టారు సార్. ఆ ఎలక్షన్లో నాకు 300 మంది మద్దతుగా నిలిచినారు. నా మీద నిలబడ్డ అమ్మాయికి 3 ఓట్లు మాత్రమే వచ్చినాయి సార్. వచ్చిన తీర్మానాన్ని కూడా మేము 24వ డేట్ నాడు ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఎంపీడీఓ గారికి ఇచ్చి కూడా మేము 15 రోజుల నుంచి కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నాం. మాకు న్యాయం చేయకుండా నా మీద ఎవరైతే పోటీగా ఉన్న అమ్మాయిని కూడా ఆన్లైన్ చేయించినారు సార్. అట్లా అని మా మహిళా సంఘాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మేము మొన్న శుక్రవారం నాడు ఐకేపీ ఆఫీస్కు కూడా వచ్చారు సార్. వచ్చి మేడం ఇదేంది పరిస్థితి, మరి మాకు ఓట్లేసి మేము నిలబెట్టుకున్న మనిషిని ఉంచుతారా, మరి ఎవరైతే మాకు వద్దనుకున్న వ్యక్తి, మాకు సంఘాలు రాసుడు ఇష్టం లేని వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తున్నారని వారిని కూడా అడగడం జరిగింది. అడిగితే వారేం చెప్తున్నారంటే మాదేం లేదమ్మా, పిడి సార్ ఆదేశాలు వస్తే మేము దాని ప్రకారమే పనిచేస్తామని చెప్తున్నారు. 58 జీవో ప్రకారం ఐకేపీ విఓఏలను మహిళా సంఘాలు ఎవరైతే ఉంచుకుంటే వాళ్ళనే ఉంచుకోవచ్చు సార్. కాకపోతే ఏంది అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో సస్పెండ్ చేసిన విఓఏ గానీ సీసీలు గానీ ఎలక్షన్ అనంతరం కూడా విధుల్లోకి తీసుకోవాలనేది ఉంది సార్. అట్లా కాకుండా నన్ను నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. రేగుంట ప్రజలు కూడా ప్రభుత్వ పథకాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అధికారులు, కొందరు రాజకీయ నాయకులు ఇలా ఇన్వాల్వ్ అయి నన్ను బాధ పెట్టడానికి, నా మీద కక్ష సాధించడానికి ఇట్లా చేస్తున్నారు. దయచేసి అధికారులు స్పందించి రేగుంట ప్రజలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను.